సీఎం రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి, స్పీకర్ గారికి, శాసనసభ్యులకి, వేదికపైన ఉన్న తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, బీజేపీ జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే ఈ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు, ఈ ప్రాంతమంతా ఇండస్ట్రియల్ ప్రాంతం. మనం చూసాం గత ఎలక్షన్స్ లో ఈ రోడ్డు ఏ విధంగా ఉండిందో. రోజు దాదాపు చాలా యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది మరణించేవారు. అలాగే ఈ ప్రాంతమంతా ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి అండతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ రోడ్డు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ లో ఇవే కాదు, లోకేష్ బాబు గారు ఇక్కడ ఇంటర్ఫేర్ అయిపోయి ఇక్కడ ఆర్సిల్ మిట్టల్ గాని, మన ఏదైతే హైడ్రోజన్ ప్లాంట్ ఎన్టీపీసీ ఉందో అవే కాకుండా చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చేదానికి, అలాగే మనకు ఏదైతే పార్క్, ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉందో, బల్క్ డ్రగ్ పార్కు, మన నక్కపల్లిలో పార్కు కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి గారు చేయడం ఇన్ని చూసాం. రాబోయే కాలంలో ఇక్కడ ఇప్పుడు 2 లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లకి ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇంకొక 4 లక్షల ఎంప్లాయీస్ ను ఇక్కడనే జనరేట్ చేసే విధంగా లోకేష్ బాబు గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి అనకాపల్లి పార్లమెంటు ప్రజల తరపున వారిని వేడుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జై హింద్.